పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు వాటి ఆర్టికల్స్కి సంబంధించి సరికాని జత ఏది? ఆప్షన్ 1 సాధారణ బిల్లు, ఆప్షన్ 2 ద్రవ్య బిల్లు, ఆప్షన్ 3 ఆర్థిక బిల్లు, ఆప్షన్ 4 రాజ్యాంగ సవరణ బిల్లు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల గురించి అండి. సో బిల్లు అంటే ఏంటంటే పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది కదా, ఏదైనా ఒక చట్టాన్ని రూపొందించడానికి సంబంధించిన ప్రతిపాదనని బిల్లు అంటాం. అయితే ఈ బిల్లు రాజ్యసభ అండ్ లోక్సభ అండ్ రాష్ట్రపతి ముగ్గురు కూడా ఆమోదిస్తే, పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదిస్తే అది చట్టం అవుతుందన్నమాట. ఓకే, సో బిల్లులు మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రభుత్వ బిల్లు, రెండు ప్రైవేట్ బిల్లు అంటాము. ఈ రెండు రకాల బిల్లుల కిందకే ఈ బిల్లులన్నీ కూడా వస్తాయి అన్నమాట. అయితే ఆప్షన్ 1 వచ్చేసి సాధారణ బిల్లు, ఆర్టికల్ 107. ఇది కరెక్ట్ అండి. ఆర్థిక అంశాలు లేని బిల్లుని మనం సాధారణ బిల్లు అంటాము. ఆప్షన్ 2 ద్రవ్య బిల్లు, ఆర్టికల్ 110. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. ద్రవ్య బిల్లు ఆర్టికల్ 110 ద్రవ్య బిల్లు గురించి తెలియజేస్తుంది. ఒక ఆర్థిక బిల్లులో ద్రవ్య బిల్లు అనేది అంతర్భాగంగా ఉంటుంది. మరి ఏదైతే ద్రవ్య బిల్లు అని స్పీకర్ నిర్ణయిస్తాడో దాన్ని ద్రవ్య బిల్లు అంటాము. ఆప్షన్ 3 ఆర్థిక బిల్లు 112 ఆర్టికల్. సో ఇది రాంగ్ అండి. ఆర్థిక బిల్లు వచ్చేసి ఆర్టికల్ 117. ఓకే, సో ఏదైతే ఆర్థిక అంశాలతో కూడిన బిల్లు ఉంటుందో దాన్ని ఆర్థిక బిల్లు అంటాము. ఆప్షన్ 4 రాజ్యాంగ సవరణ బిల్లు, ఆర్టికల్ 368. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని తొలగించడము, లేదంటే కొత్త వాటిని చేర్చడము, లేదంటే వాటిని మార్పు చేయడం ఉంటుంది కదా, అలాంటి వాటిని రాజ్యాంగ సవరణ బిల్లు అంటారు. ఇది ఆర్టికల్ 368. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. సో సరికాని జత ఏది అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.